ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా రమ్మన్నాడో తెలుసా? ఆశ్చర్యపోతారండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, భయభక్తులు కలిగి దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా రావాలి? 2 గుండీలు తీసేసి, కాళ్ళు రగరేసి, కర్చీఫ్ రౌడీలాగా మెల్ల కట్టుకొని, వందనాలు పాస్టర్ అనుకుని రావాలా? కొంతమంది వస్తారండి, ఏమనుకోకండి, వస్తారండి. కుర్చీ ఉందా నాకు అంటారండి. కుర్చీ ఇస్తారు, బాగానే ఉందండి. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారండి. మన కాలు మీద కాలు వేసుకున్నారు అనుకోండి, కాదండి, ప్రార్థన అయినంతవరకు కాలేలు ఊపుతూనే ఉంటాడండి. భయం ఉందా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కాలు ఊపావా? కాలు కదా, తల ఎత్తో పైకి ఎత్తితే నీ ఇల్లు ఉండదు, అంతేనా? మళ్ళీ ఎలా పిలుస్తా తెలుసా? అయ్యగారండి, అయ్యగారండి, అయ్యగారండి. ఒక అధికారంలో ఉన్న వ్యక్తికి నువ్వు ఎంత గౌరవిస్తే, ఈ ప్రపంచాన్ని కలిగించిన 3 లోకాలకి చక్రవర్తి అయిన దేవుడి ముందు మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధి వద్దకు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని, మనసు అదుపులో పెట్టుకొని రావాలండి. మనం నోరు అదుపులో పెట్టుకోము, ఆలోచన అదుపులో పెట్టుకోము, మనసు అదుపులో పెట్టుకోము. మళ్ళీ వచ్చి అయ్యగారి మీద ప్రార్థనలు చేస్తాం. మళ్ళీ ఇప్పుడు దేవుడు ఎటువంటి భక్తులు కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన వద్దకు వచ్చేవారు భయముతోనూ భక్తితోనూ రావాలి. ఈరోజు ఆదివారం అండి, ఈ రోజుల్లో మంచి మాటలు వినాలండి. ఆ మాటల ప్రకారం నా బ్రతుకుని సరి చేసుకోవాలండి. నా బ్రతుకుని త్వరగా ముగించుకొని నా కన్న తండ్రి ఎద్దుకు చేరుకోవాలండి. ఈ ఆలోచనతో రావాలంటే మనం